హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ జాబ్స్ అడ్వైజర్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో వచ్చేసరికి మరొక మంచి జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది గైస్. సో బల్క్ హైరింగ్ అనమాట. సో బిర్లా సాఫ్ట్ అనే ఎంఎన్సీ కంపెనీ నుంచి రిలీజ్ అయింది. సో దీనికి వచ్చేసరికి బీఈ బీటెక్ చేసిన ప్రతి ఒక్కళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. సో బ్యాచెస్ వచ్చేసరికి మనకి 2024-25 అయితే ఇచ్చారనమాట. సూపర్ సెట్లో హైరింగ్ అనేది జరుగుతుంది. సో దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్ ఈ వీడియోలో అయితే చెప్తాను. సో వీడియో అయితే ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి గైస్. ఇంకొక మంచి విషయం ఏంటంటే హైదరాబాద్ లొకేషన్ కూడా ఉందన్నమాట. సో ఈ యొక్క జాబ్ డిస్క్రిప్షన్‌కి తప్పకుండా అయితే ప్రతి ఒక్కళ్ళు కూడా అప్లై చేసుకోండి. ఇంకా ఏ లొకేషన్స్ ఉన్నాయి, సో పర్ మంత్ సాలరీ ఎంత ఇస్తారో కూడా మనకి జాబ్ డిస్క్రిప్షన్‌లోనే ఇచ్చారు. సో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో మీకు ప్రొవైడ్ చేస్తాను. సో వీడియో అయితే ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి గైస్. సో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్‌ని విజిట్ చేసుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీకు జాబ్ అప్డేట్స్ పరంగా, సో లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ పరంగా మన ఛానల్ అయితే యూజ్ అవుతుందనమాట. సో లేట్ చేయకుండా ఈ నోటిఫికేషన్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అనేవి సో వీడియోలో అయితే చెక్ చేద్దాం. స్క్రీన్ మీద చూసినట్లయితే సో మనకి సూపర్ సెట్ వెబ్సైట్‌లో అయితే ఈ బిర్లా సాఫ్ట్ కంపెనీ వాళ్ళు పోస్ట్ చేశారనమాట. సో రోల్ చూసుకుంటే మనకి టెస్టర్ అనమాట. అప్రెంటిస్ ఇది. అప్రెంటిస్ అంటే ఇంటర్న్‌షిప్ అని బ్రాకెట్‌లో అయితే మెన్షన్ చేశారు. సో ఇది వచ్చేసరికి ఆఫ్ క్యాంపస్ డ్రైవ్ గైస్ మనకి. సో ఆఫ్ క్యాంపస్‌లో జరిగేయి అన్నీ కూడా సో ఈ విధంగా అయితే సూపర్ సెట్‌లో కానీ ఇలా అయితే రిలీజ్ అవుతూ ఉంటాయన్నమాట. జాబ్ పోర్టల్స్‌లో, లింక్డ్ఇన్‌లో కానివ్వండి, నౌకరీలో. సో ఆన్ క్యాంపస్ అంటే డైరెక్ట్‌గా మనకి కాలేజ్‌కి వచ్చి హైరింగ్ అనేది చేసుకుంటారనమాట. సో ఇక్కడ 2025 అని ఇచ్చారు. సో ఎంప్లాయీ రిఫరల్‌ని సో ఇలాగా హెడ్డింగ్‌లో అయితే మెన్షన్ చేశారనమాట. ఒకవేళ బిర్లా సాఫ్ట్ కంపెనీలో మీకు ఎవరైనా తెలుసుంటే సో అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు కూడా సో ఎంప్లాయీ డీటెయిల్స్ మీరు ఫిల్ చేయొచ్చనమాట. సో లొకేషన్స్ అనేవి చూసుకుంటే పూణే, హైదరాబాద్, చెన్నై ఈ 3 లొకేషన్స్ అయితే ఇచ్చారనమాట. సో మీరు అప్లై చేసేటప్పుడు మీకు దగ్గరలో ఏ లొకేషన్ అయితే ఉంటుందో సో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సో ఇంకోటి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసరికి మనకి 31st జాన్ 2025 అప్ టు మిడ్‌నైట్ 11:59 PM వరకు మీరైతే అప్లై చేసుకోవచ్చనమాట. సో ఈ మంత్ 31st వరకు అయితే టైం అయితే ఉంది గైస్. త్వరగా అయితే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఇంకా కంపెన్సేషన్ అనేది మనం చెక్ చేసినట్లయితే పర్ మంత్‌కి ఎంత ఇస్తారని సో ఫస్ట్‌లో మెన్షన్ చేశారు. చెప్పాను కదా మీకు కంపెనీ వెబ్‌సైట్‌లోనే ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్‌లోనే మనకి మెన్షన్ చేశారని. సో ఇక్కడ 32,875 రూపీస్ అయితే పర్ మంత్‌కి పే చేస్తామని ఇంటర్న్‌షిప్ డ్యూరేషన్‌లో సో మనకి ఇక్కడైతే మెన్షన్ చేశారు. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే బీఈ, బీటెక్ అని చెప్పాను కదా! అందులో వచ్చేసరికి బ్రాంచెస్ మనకి సో కంప్యూటర్ సైన్స్ కానివ్వండి, సో ఇలాగైతే ఇచ్చారనమాట. ఐటీ, ఈసీఈ, ఈటీసీ ఇలాగైతే సర్క్యూట్ బ్రాంచెస్ విత్ ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ మ్యాండేటరీ అని ఇచ్చారు. సో ఒకవేళ మీరు వేరే బ్రాంచెస్ ఈసీఏ ఇవైనా పర్లేదు. సో మీకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మాత్రం మస్ట్ అండ్ షుడ్‌గా వచ్చుండాలని మెన్షన్ చేశారనమాట. సో ఇందులో వచ్చేసరికి సో ఈ బిర్లా సాఫ్ట్ అనే కంపెనీ హెడ్ క్వార్టర్స్ వచ్చేసరికి మనకి పూణే, మహారాష్ట్రలో ఉన్నాయన్నమాట. ఇది ఒక మల్టీనేషనల్ కంపెనీ, ఎంఎన్సీ కంపెనీ. సో ఇందులో వచ్చేసరికి ఐటీ సర్వీసెస్‌కి సంబంధించి ఇందులో వర్క్ అయితే జరుగుతుంటుంది గైస్. సో మీకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చేసరికి జావా కానీ, జావా స్క్రిప్ట్ కానీ, పైథాన్ కానీ, సో సి షార్ప్ కానీ ఇలాగా స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్ కానీ, సి హ్యాష్ ఇవైతే వచ్చుండాలన్నమాట. ఎస్‌క్యూఎల్ క్వెరీస్ సో మనకి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్‌తో పాటుగా డేటాబేస్‌కి సంబంధించిన ఎస్‌క్యూఎల్ కూడా స్కో సో క్వెర్రీస్‌ని రన్ చేయడం అనేది వచ్చుండాలని మనకి ఇక్కడైతే సో మెన్షన్ చేశారనమాట. ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ వచ్చేసరికి ఇవి. అండ్ డేటాబేస్‌కి సంబంధించి ఎస్‌క్యూఎల్ అయితే వచ్చుండాలనమాట. సో ఇది గైస్ ప్రిఫర్డ్ స్కిల్స్ వచ్చేసరికి కూడా మనకి ఇక్కడ క్లియర్‌గా అయితే మెన్షన్ చేశారు. సో ఇవన్నీ కూడా చెక్ చేసుకోండి. కీ రెస్పాన్సిబిలిటీస్ ఎగ్జిక్యూట్ ఏ టెస్ట్ కేసెస్. సో ఇది టెస్టర్‌కి సంబంధించిన జాబ్ కాబట్టి మీకు టెస్ట్ కేసెస్‌ని ఎగ్జిక్యూట్ చేయడం ఇవన్నీ కూడా తెలిసుండాలనమాట. సో ఇంకా రోల్ వచ్చేసరికి మీకు ఇంటర్న్‌షిప్ అనేది ఉంటుంది. సో మీకు గ్రాడ్యుయేషన్‌లో వచ్చేసరికి ఇంటర్ గానీ, 10th గానీ గ్రాడ్యుయేషన్‌లో మినిమమ్ 60% అయితే మార్క్స్ క్రైటీరియా 60% ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. ఇయర్ ఆఫ్ పాసింగ్ ఫస్ట్ చెప్పిన విధంగా 2024-25 ఈ 2 బ్యాచెస్ మాత్రమే ఎలిజిబుల్ అనమాట. సో ఈ జాబ్‌కి, ఈ ఇంటర్న్‌షిప్‌కి అప్లై చేసుకోవడానికి. సో బీఈ, బీటెక్ ఇలాగా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తెలిసిన వాళ్ళు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అన్నమాట ఇవి. సో ఇంకా మనకి కీ స్కిల్స్ షార్ట్ లిస్ట్ అవ్వాలంటే సో ఇవి మీకు మ్యాండేటరీగా రెజ్యూమ్‌లో ఉండేలా చూసుకోండి గైస్. సో ఇక్కడ అయితే ఇచ్చారు కదా ఎలిజిబిలిటీ క్రైటీరియా అని. ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అండ్ గుడ్ అండర్‌స్టాండింగ్ ఆఫ్ కంప్యూటర్ సిస్టమ్స్, నెట్వర్కింగ్ గురించి తెలిసుండాలి. అండ్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంటర్పర్సనల్ స్కిల్స్, సో ఇలాగా గుడ్ డాక్యుమెంట్ రైటింగ్ స్కిల్స్ అండ్ ఎస్ఓపి ప్రిపరేషన్. సో ఈ విధంగా ఈ స్కిల్స్ అయితే ఉండాలనమాట. సో మీరు అప్లై చేసుకునేటప్పుడే సో ఇక్కడ లొకేషన్ అనేది
సో, కంపల్సరీ అయితే కరెక్ట్‌గా సెలెక్ట్ చేసుకోండి గైస్. తర్వాత అయితే మనకి మార్చడానికి త్వరగా అయితే రీలొకేట్ చేయరనమాట. మార్చరు. కాబట్టి మనం అప్లై చేసుకునేటప్పుడే మనకి ఏ లొకేషన్ కావాలో అదైతే మీరు కేర్‌ఫుల్‌గా అప్లై చేసుకోండి. సో, మనకి ఏపీటీఎస్‌కొచ్చేసరికి మాక్సిమం హైదరాబాదే మనకి దగ్గరగా ఉంటుంది కాబట్టి, సో, హైదరాబాద్ కానీ లేదంటే చెన్నై కానీ మీరు సెలెక్ట్ చేసుకోండి. అది మీ ఇష్టం అనమాట. సో, ఎలాంటి బ్యాక్‌లాగ్స్ కూడా ఉండకూడదు మీరు అప్లై చేసుకున్న టైంకి. సో, బ్యాక్‌లాగ్స్ అయితే ఏమి ఉండకుండా చూసుకోండి. మ్యాండేటరీ వచ్చేసరికి ఫ్లెక్సిబుల్ ఫర్ ఎనీ లొకేషన్. ఒకవేళ మీరు సెలెక్ట్ చేసుకున్న లొకేషను అవైలబుల్‌గా లేకపోతే వేరే వేరే పూణే కానీ, చెన్నై కానీ ఇచ్చినా గానీ హైదరాబాద్ ఇచ్చినా ఏదైనా కానీ మీరు ఫ్లెక్సిబుల్‌గా వర్క్ లొకేషన్‌కెళ్ళి వర్క్ చేసే విధంగా ఉండాలి. అండ్ దాంతో పాటుగా ఏ టెక్నాలజీ ఇచ్చినా ఏ షిఫ్ట్ ఇచ్చినా గానీ దానికి తగ్గట్టు మీరు వర్క్ చేయడానికి రెడీగా అయితే ఉండాలనమాట. సో, కంపెన్సేషన్ రూ. 32,875 అయితే ఉంటుంది పర్ మంత్‌కి. సో, ఇది గైస్ జాబ్ డిస్క్రిప్షన్. సో, ఇక్కడ ఒక పీడీఎఫ్ కూడా మనకి ఇచ్చారు. ఇది కూడా డౌన్‌లోడ్ చేసుకొని నోటిఫికేషన్ గురించి, జాబ్ డిస్క్రిప్షన్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయి. సో, ఇందులో కూడా చెక్ చేయండి. సో, ఇప్పుడు మీరు అప్లై చేయడానికి డిస్క్రిప్షన్‌లో వచ్చేసరికి నేను ఏ పేజ్ అయితే చూస్తున్నానో ఆ పేజ్ లింకే మీకు డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. సో, ఇక్కడ అప్లై నౌ బటన్ అయితే క్లిక్ చేయండి. సో, క్లిక్ చేసిన తర్వాత సూపర్ సెట్‌లో ఈమెయిల్ అనేది మీ యొక్క ఈమెయిల్ ఎంటర్ చేయమని అడుగుతుంది. సో, మీ యొక్క ఈమెయిల్ ఎంటర్ చేసిన తర్వాత ఇందులో అకౌంట్ ఉందో లేదో కూడా అదే చూపిస్తుందనమాట. సో, నెక్స్ట్ బటన్ క్లిక్ చేసిన తర్వాత ఒకవేళ అకౌంట్ ఉంటే పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అవ్వండి. లేదు ఫస్ట్ టైమ్ అప్లై చేసినామంటే ఒక న్యూ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకొని అప్లికేషన్ ప్రాసెస్ అయితే తర్వాత రెజ్యూమ్ అప్లోడ్ చేసి బేసిక్ డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేసి అప్లై చేసుకోవాలి గైస్. ఇదనమాట టుడే నోటిఫికేషన్. సూపర్ సెట్‌లో ఏమవుతుందంటే కొంతమందికి మీ కాలేజ్ నేమ్ అనేది చూయించదు. అలాంటప్పుడు ఏం చేస్తారంటే మీ కాలేజ్ ఏదో ఒక యూనివర్సిటీతో అసోసియేట్ అయ్యి ఉంటుంది గదా! ఆ యూనివర్సిటీ యొక్క నేమ్‌నైతే మీరు అందులో అప్డేట్ చేయండి. అప్డేట్ చేస్తే అది తీసుకుంటుందనమాట. ఈ విధంగా అయితే అప్లై చేసుకోండి గైస్. తప్పకుండా అయితే అప్లై చేసుకోండి. మీకెలాంటి డౌట్స్ ఉన్నా అప్లై చేసుకునేటప్పుడు నాకు డిస్క్రిప్షన్‌లో అయితే కామెంట్ చేయండి. తప్పకుండా ప్రతి ఒక్క కామెంట్‌కి కూడా రిప్లై ఇస్తాను. ఇది గైస్ టుడే నోటిఫికేషన్. మంచి ఆపర్చునిటీ అనమాట ఎంఎన్‌సీ కంపెనీ. అసలు మిస్ చేసుకోకండి. 24, 25 బ్యాచెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మంచి ఆపర్చునిటీ. తప్పకుండా అయితే అప్లై చేసుకోండి గైస్. ఈ వీడియో కనుక మీకు ఏమాత్రం ఇన్ఫర్మేటివ్‌గా అనిపించినట్లయితే చిన్న లైక్ చేయండి. మరొక 10 మందికి ఈ వీడియో షేర్ చేయండి. దట్ ప్రతి ఒక్కళ్ళు కూడా సో చూసుకొని అప్లై చేసుకుంటారనమాట. థాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. మరొక మంచి జాబ్ అప్డేట్‌తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్. థాంక్ యూ.